గత 10 ఏళ్లకు ముందు ఏదైతే ఒక పాట పాడారో ఆ పాట ఈరోజు తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ రైతాంగం అంతా పాడుకునే పరిస్థితి వచ్చింది. ఏ పాట అని చూస్తున్నారా? గజ్జలు గజ్జాల 2 గజ్జలో రాజన్న, సేనువాయే సెలకవాయే గజ్జలో రాజన్న, బతుకువాయే మెతుకువాయే గజ్జలో రాజన్న, గుడ్డువాయే గోదవాయే గజ్జలో రాజన్న, వలసబోయే బతుకులాయే గజ్జలో రాజన్న. ఈ కాంగ్రెసు పాలనలో రాజన్న ఓ రాజన్న, తెలంగాణ ఆగమాయే రాజన్న ఓ రాజన్న అని ఈరోజు యావత్ తెలంగాణ రైతాంగం పాడుకుంటా ఉంది. రైతులను మోసం చేసిన పార్టీగా కాంగ్రెస్ గుళ్ళ మీద ఒట్లేసి, గోపురాల మీద ఒట్లేసి రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం, 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 2 లక్షల పైన వాళ్ళకు కూడా రుణమాఫీ చేస్తాం, కుటుంబంలో ఎంతమంది ఉన్నా వాళ్ళ కుటుంబం వాళ్ళకు రుణమాఫీ చేస్తామన్నారు. మళ్ళీ ఇలా కుటుంబానికి ఒకలే అంటారు. 2 లక్షల పైగా ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేస్తా అన్నారు. మళ్ళీ ఇలా గెలిచిన తర్వాత లేదు, మేము 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేస్తామంటారు. నీళ్లు ఇయ్యకపాయే, కరెంట్ ఇయ్యకపాయే, ఎరువులు ఇయ్యకపాయే, పోనీ అటో ఇటో కష్టమో నష్టమో భరించి పంటలు వేసుకుంటే ఆ పంటకు కొనేటోడు దిక్కులేడాయే. మళ్ళీ దానికి తోడు 500 బోనస్ ఇస్తా అని మోసం చేసింది. కనికరం లేని ఈ కర్కశక కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణ రైతాంగాన్ని నెట్టేట ముంచింది, నడి సముద్రంలో ముంచిందని ఇలా తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు, కార్యకర్తలందరూ ఆలోచించండి. తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు చెప్పిన 420 హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు ఈ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు నిరంతరం కొట్లాడతారు, ప్రశ్నిస్తారు, తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.